మనందరం బయటకొచ్చి వర్క్ చేసుకునే వాళ్ళమే. సో, బయటకొచ్చి వర్క్ చేసుకుంటున్నప్పుడు వెన్ వీ హ్యావ్ టు వర్క్ విత్ ఆపోజిట్ జెండర్ ఇంట్లో అందరికీ సపోర్టివ్‌గా ఉండదు. నార్మల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఒక 10 మంది ఉంటే, అనుమానించేవాళ్ళు, టార్చర్ పెట్టేవాళ్ళు ఇద్దరన్నా ఉంటారు. వాళ్ళతో ఎలా డీల్ చేసుకోవాలి? వర్క్ చేయకపోతేనేమో మనకి ఎర్నింగ్ ఉండదు, ఫుడ్ ఉండదు. సో, అలాంటి టార్చర్‌ని ఎలా డీల్ చేయాలి? వర్క్ అట్మాస్ఫియర్‌లో అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో పనిచేయటం అనేది ఇదివరకు కొన్ని ప్రొఫెషన్స్‌లో ఉంటే, ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్‌లోనూ యూనిసెక్షువల్‌గానే వర్క్ చేసుకుంటున్నాం. సో, కొన్ని ప్రొఫెషన్స్ దే డిమాండ్ యూ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ ద ఆపోజిట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నీదే తీసుకో. ఇప్పుడు మేకప్ మెన్ ఉన్నారు. దే హ్యావ్ టు లిటరల్లీ టచ్ యూ వెన్ దే వర్క్. దే హ్యావ్ టు కోమ్ యువర్ హెయిర్, దే హ్యావ్ టు డూ ద టచ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు నిన్ను తీసుకున్నామంటే యూ మైట్ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద కెమెరామ్యాన్ హూ మైట్ బీ ఎ మ్యాన్. సో ఇట్లా ఒక వర్క్ అట్మాస్ఫియర్లో మనం పనిచేసుకునేటప్పుడు జెండర్ ఈక్వాలిటీతోనే పనిచేసుకోవాలి. ఆపోజిట్ వాళ్ళు కూడా నా వైఫ్ కానీ నా హస్బెండ్ కానీ దే ఆర్ ఇన్ టు సచ్ ఎ ప్రొఫెషన్, ఐ నీడ్ టు గివ్ దట్ రెస్పెక్ట్ అని. ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే వీళ్ళు నిజంగానే తప్పులు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయని వాళ్ళని కూడా చేయమని చెప్పి మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళమే అవుతాము. రెండోది ఏంటంటే, ఏది ఇంటి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలనిపించదు. అండ్ ప్రతిదీ కూడా వాళ్ళకన్నా ముందు వీళ్ళే భూతద్దంలో చూసుకుని, వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉండేది వర్క్ ప్లేస్లో, ఈవినింగ్ వెళ్ళిన మార్నింగ్ ఉన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ హ్యాపీగా ఉండలేరు. సో దే హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ప్రొఫెషన్. ఏదైనా నిజంగానే వీళ్ళ దగ్గర తప్పు అనిపించింది, వీళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ అనిపించింది అంటే దే హ్యావ్ టు అడ్రస్ ఇట్ టు ద స్పౌస్. ఏంటంటే చెప్పుకోవటానికి కూడా భయపడతారు. ఎవరు చెప్పుకోవటానికి? అది ఎక్కడన్నా వర్క్ ప్లేస్లో వీళ్ళు నిజంగానే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ రిలేషన్షిప్లో రాలేదనుకో రూపా, ఆ మ్యారేజ్ ఇస్ అ ఫేక్ రిలేషన్షిప్. ఆ ఫేక్ రిలేషన్షిప్లో ఉంటూనే ఒకళ్ళు సొసైటీ కోసం దానిలో బతుకుతూనే ఇంకా బయట వేరే రాజకీయాలు చేస్తూ ఉంటారు. నీకు అర్థమవుతుంది కదా. సో ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. కాకపోతే ఇలా నాగింగ్ చేసే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆపోజిట్ పర్సన్కి తెలుస్తుంది వీళ్ళ బిహేవియర్ని బట్టి. కానీ 1-to-1 మాట్లాడుకొని ఇలా ఏమీ లేదని ఆపోజిట్ వర్క్ అట్మాస్ఫియర్లో వీళ్ళు వర్క్ చేసే వాళ్ళని కూడా వీళ్ళకి పరిచయం చేసి, జనరల్గా యూ నీడ్ టు మేక్ దెమ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో పొసెసివ్నెస్ వల్ల ఒక్కొక్కసారి వీళ్ళు ఓవర్ రియాక్ట్ అయినా కూడా దాన్ని చాలా జెంటిల్గా హ్యాండిల్ చేసుకుని వర్క్ చేసుకోకపోతే ద మ్యారేజ్ సఫర్స్.